గెలిచి నిలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలైంది. కానీ ఇంగ్లాండ్ జట్టు మాత్రం చాలా అద్భుతంగా ఆడుతూ వచ్చింది ఈ సిరీస్ మొత్తం అంతా కూడా. ముఖ్యంగా చెప్పాలి అంటే అసలు పిచ్‌ని అంచనా వేయటం, బౌలర్స్‌ని అంచనా వేయటం, భారత్ లాంటి మంచి పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చడం ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చక్కగా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ గెలవడమే కాదు సిరీస్ కూడా గెలిచిన తర్వాత జట్టు కెప్టెన్ అయిన హ్యారీ బ్రూక్స్ సూపర్ హ్యాపీ అయిపోయాడు. కానీ భారత జట్టు గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. అసలు ఇంతకీ తను ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం. ఈరోజు మ్యాచ్‌ను మేము నిజంగా చాలా ఆస్వాదించాం. భారత్ లాంటి అద్భుతమైన అందులోనూ టీ20లో పటిష్టమైన జట్టును ఓడించడం అంటే ఎప్పుడూ ప్రత్యేకమే. ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండంగానే మేము సిరీస్‌ని గెలవడం అంటే నిజంగా నమ్మశక్యం కాని విషయంగా ఉంది. ఎందుకనంటే ఈ సిరీస్ స్టార్టింగ్‌లో మేము ఎక్కువగా భయపడింది ఇద్దరి విషయంలోనే. ఒకటి అభిషేక్ శర్మ, 2 శ్రేయస్ అయ్యర్. వీళ్ళిద్దరితో పాటుగా తిలక్ వర్మ కూడా డేంజరస్ బ్యాటర్. వీళ్ళ ముగ్గురిని మేము చాలా అంటే చాలా ఎక్కువగా అంచనా వేసి వాళ్ళకి తగ్గట్టుగా ప్రణాళికలను మేము సిద్ధం చేసుకున్నాం. అయితే బౌలింగ్‌లో వరుణ్ కూడా చాలా మంచి బౌలర్. అయితే మేము భారత జట్టుని ఎప్పుడూ కూడా చాలా అంటే చాలా వ్యూహాత్మకమైన ప్రణాళికలతోనే బరిలోకి దిగాం. కాకపోతే మేము ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఇటువంటి ప్లాన్స్ పెట్టుకున్నాము. కానీ మాకు ఇంత తొందరగా విజయం వస్తుందనైతే మేము అనుకోలేదు. జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ మరొకసారి అద్భుతమైన బౌలింగ్ చేశారు. ఈ విజయానికి 2 ప్రధాన కారణాలు. మొదటిది పిచ్ పరిస్థితులు మేము వేగంగా అలవాటు పడ్డం. రెండవది ఆటగాళ్ళ మధ్య అలాగే మా కోచ్ మధ్య మాకు మంచి కమ్యూనికేషన్ అయితే ఉంది. ఈ 2 అంశాలే మా విజయానికి బలమైన కారణాలు. టీ20లో ప్రపంచ నంబర్ 1 జట్టుగా నిలవడం ఈ క్షణానికి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బ్యాటింగ్ పరంగా కూడా ఈరోజు మంచి అనుభూతే కలిగింది. అయితే భారత జట్టు కూడాతో ఆడటం ఇంకాస్త హ్యాపీగా అనిపిస్తుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ మై విన్నింగ్ అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.